నమస్తే, వెల్కమ్ టు మెటా న్యూస్. ఇక మ్యాటర్లోకి వస్తే ఆంధ్రప్రదేశ్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా పివిఎన్ మాధవ్ బాధ్యతలు చేపట్టారు. బీజేపీ జెండాను మాధవ్కి ఇచ్చి పార్టీ బాధ్యతలు దగ్గుపాటి పురంధరేశ్వరికి అప్పగించారు. పివిఎన్ మాధవ్కు బీజేపీ దాని అనుబంధ సంస్థలో పనిచేసిన అనుభవం కూడా ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఉన్న మాధవ్ గతంలో శాసనసభ మండలిలో బీజేపీ ఫ్లోర్ లీడర్గా పనిచేశారు. ఆర్ఎస్ఎస్ బీజేవైఎంలో ఆయన బాధ్యతలు నిర్వర్తించారు. పార్టీ పట్ల విధేయత ఆయనకు కలిసి వచ్చిందని అంటున్నారు. పివిఎన్ మాధవ్ పూర్తి పేరు పోకల వంశీ నాగేంద్ర మాధవ్. 1973 ఆగస్టు 10న విశాఖపట్నంలో మద్దిలపాలెంలో జన్మించారు. బీజేపీ సీనియర్ నేత దివంగత చలపతిరావు కుమారుడే మాధవ్. చలపతిరావు 2 సార్లు ఎమ్మెల్సీగా పనిచేశారు. చాలా రోజుల తర్వాత బీజేపీ అధ్యక్ష పదవి ఉత్తరాంధ్రకు లభించింది. కేంద్ర బీజేపీ అధినాయకత్వం తమకు విధేయులైన వారికి పదవులు కట్టబెడుతుంది. సోమ్ వీర్రాజు, భూపతిరాజు శ్రీనివాస్ వర్మ, పాకా వెంకట సత్యనారాయణ ఇలా అందరికీ పదవులు లభించడం వెనక పార్టీ పట్ల వారికి ఉన్న అంకిత భావం, అధినాయకత్వం పైన నమ్మకం కారణమని చెప్తున్నారు. పార్టీ బలపడాలన్నదే కమలం పార్టీ ఉద్దేశం. అందుకోసం ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ ఉన్న నేతలతో పాటు బీజేపీ సిద్ధాంతాలకు కట్టుబడిన వారికి ప్రాధాన్యత ఇస్తుంది. అందులో భాగమే సీనియర్ నేత సోమ్ వీర్రాజుని ఎమ్మెల్సీగా చేసి శాసనమండలికి పంపించారు. ఆయన ఎంపిక మీద అనేక మంది విమర్శలు కూడా చేశారు. గతంలో ఆయన అధ్యక్షుడిగా ఉన్నప్పుడు జగన్ సీఎంగా ఉన్నారు. తాజాగా మాధవ్ అధ్యక్షుడు కావటం, కూటమి అధికారంలో ఉండడంతో ప్రభుత్వంలో భాగంగా ఉన్న బీజేపీ టార్గెట్ వైసీపీయే కావాలి. బీజేపీ మొదటి నుంచి పార్టీలో ఉన్న వారికి ఇచ్చే ప్రాధాన్యత మరోసారి నిరూపణైంది. ఈసారి అధ్యక్ష రేసులో ఎమ్మెల్యే సుజనా చౌదరి, ఎంపీ సీఎం రమేష్, నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి, జీవీఎల్ నరసింహారావు ఉన్న మాధవ్ ఈ పదవిని చేజిక్కించుకున్నారు. అప్పటి నుంచి జీవీఎల్ నరసింహారావు సైలెంట్ అయిపోయారు. గతంలో కన్నా లక్ష్మీనారాయణ, సోమ్ వీర్రాజులు ఏపీ బీజేపీ అధ్యక్షులుగా పనిచేశారు. 2024 ఎన్నికలకు ముందు దగ్గుపాటి పురంధరేశ్వరి పార్టీ పగ్గాలు చేపట్టారు. ఏపీలో కూటమి ఏర్పాటు కీలకంగా వ్యవహరించారు. అండ్ 2024 ఎన్నికల్లో టీడీపీ, జనసేన పార్టీలతో కలిసి ఘన విజయం సాధించారు. పురంధరేశ్వరి రాజమహేంద్రవరం నుంచి ఎంపీగా విజయం సాధించారు. బీజేపీలో కీలకంగా వ్యవహరించిన జీవీఎల్ నరసింహారావుకి అధ్యక్ష పదవి లభించకపోవడం వెనక అసలు ఏం జరిగింది అనేదే ఇప్పుడు చర్చనీయాంశంగా మారిపోయింది. జీవీఎల్ నరసింహారావు 2024 ఎన్నికలకు ముందు విశాఖలో మకాం పెట్టి 2024 లోక్సభ ఎన్నికల్లో పోటీ చేయడానికి సిద్ధమయ్యారు. నాటి రాజ్యసభ ఎంపీ అయిన జీవీఎల్ నరసింహారావు కూటమి పొత్తుల్లో భాగంగా ఆయనకు అవకాశం లభించలేదు. విశాఖలో టీడీపీ తరఫున బాలయ్య చిన్న అల్లుడు మతుకుమల్లి శ్రీభరత్ పోటీ చేసి భారీ మెజార్టీతో గెలిచారు. పక్కనే ఉన్న అనకాపల్లి సీటు కూడా జీవీఎల్కి లభించలేదు. కడప నుంచి వచ్చి అనకాపల్లిలో బీజేపీ తరఫున సీఎం రమేష్ పోటీ చేసి ఎంపీ అయిపోయారు. కానీ విశాఖను నమ్ముకున్న జీవీఎల్కు న్యాయం మాత్రం జరగలేదు. గతంలో జీవీఎల్ నరసింహారావు అటు మోదీకి, ఇటు అమిత్ షాకి దగ్గరగా ఉండేవారు. అందుకే యూపీ కోటాలో 2018 ఎన్నికల్లో ఆయనకు రాజ్యసభ సభ్యత్వం లభించింది. 6 ఏళ్ల పాటు పెద్దల సభలో రాణించారు. పార్టీ వాయిస్ మీడియా ముందు చాలా బలంగా వినిపించారు. కేంద్ర పెద్దలకు ఆయన సన్నిహితులుగా అని కూడా చెప్తూ ఉంటారు. అంతేకాకుండా 2019 నుంచి 2024 వరకు ఏపీలో అధికారంలో ఉన్న వైసీపీ పట్ల తన వీర విధేయత చూపించేవారని అపవాదు కూడా మూటగట్టుకున్నారు. మాధవ్ కంటే ముందు ఏపీ అధ్యక్ష పదవి జీవీఎల్కి కట్టబెడతారని వార్తలు వచ్చాయి. కానీ మాధవ్నే ఆ పదవి వరించింది. జీవీఎల్ను కూడా సరైన పదవితో ఆదరించాలని కేంద్ర బీజేపీ నాయకత్వం ఆలోచిస్తుందని ఢిల్లీలో ఒక టాక్ అయితే వినిపిస్తుంది. ఏపీలో బీజేపీ విస్తరణకు సంబంధించిన వివిధ పనులను జీవీఎల్కి అప్పగిస్తారని కూడా అంటున్నారు. గతంలో ఎన్నికల్లో సర్వే నిర్వహించడంలో, వ్యూహ రచనలో జీవీఎల్కు మంచి ప్రావీణ్యం ఉంది. 2014 లోక్సభ ఎన్నికల సమయంలో బీజేపీ స్ట్రాటజికల్ టీంలో పనిచేశారు. బీజేపీ జాతీయ కార్యదర్శి ప్రతినిధిగా కూడా ఆయన పనిచేశారు. 3వ దఫా మోదీ ప్రధానిగా ఎన్నికయ్యాక జీవీఎల్కి మరోసారి రాజ్యసభ సీటు వస్తుందని భావించారు. అయితే అలాంటిదేం లేదు. 1996లో హర్యానాలో జరిగిన బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశంలో అటల్ బిహారీ వాజ్పేయి ఫోకస్లో పడ్డారు జీవీఎల్. ప్రజల నాడి తెలుసుకోవటం, పోల్ నిర్వహణ, మీడియా ప్రచారంలో కీలకంగా వ్యవహరించారు. మధ్యప్రదేశ్, రాజస్థాన్ మరియు ఢిల్లీ ఎన్నికల్లో జీవీఎల్ చేసిన అంచనాలు నిజమయ్యాయి. అదేవిధంగా పత్రికల్లో సెఫాలజిస్ట్గా ఎన్నికల విశ్లేషణలో ఆదరించారు. 2004లో టీడీపీ అధికారంలోకి వస్తుందన్న జీవీఎల్ అంచనా ఫెయిల్ అయింది. 2019లో ఏపీలో బీజేపీ సొంతంగా పోటీ చేసింది. నరేంద్ర మోదీ, అమిత్ షా సహా స్టార్ క్యాంపెయినర్లందరినీ తీసుకొచ్చి ప్రచారం చేయించారు. తీరా వైసీపీ అధికారంలోకి వస్తుందని జీవీఎల్ చెప్పేశారు. జీవీఎల్ బీజేపీలో ఉన్న ఆయన మాత్రం వైసీపీ అధికారంలోకి రావాలని తెగన తపన పడ్డారని విమర్శలు కూడా ఎదుర్కొంటున్నారు. పోలింగ్ సర్లపై మాట్లాడిన జీవీఎల్ నరసింహారావు తాను బీజేపీ తరఫున రాజ్యసభ సభ్యుడనే సంగతిని కూడా ఆయన మర్చిపోయారు. ఏపీలో వైసీపీ గెలుస్తుందని జీవీఎల్ ప్రకటించారు. జీవీఎల్ నరసింహారావు ఏమాత్రం తడుముకోకుండా వైసీపీ తరఫున మాట్లాడేశారు. బీజేపీ హార్డ్ కోర్ ఓటర్లు ఎవరైనా ఉంటే వాళ్ళు వైసీపీకే ఓటు వేయాలన్న ప్రచారం అంతర్గతంగా చేశారని జీవీఎల్ పైన ఆరోపణలు కూడా ఉన్నాయి. బీజేపీకి ఒక్కచోట కూడా డిపాజిట్ రాలేదు.
కనీసం పరువు నిలుపుకోగలిగిన ఓట్లు కూడా రాలేదు. ఒక నియోజకవర్గంలో 3 అంకెల ఓట్లు కూడా బీజేపీకి రాలేదనేది వాస్తవం. 2019 నుంచి 24 ఎన్నికలకు ముందు వరకు సోమ్ వీర్రాజు, జీవీఎల్ నరసింహారావు, విష్ణువర్ధన్ రెడ్డి బీజేపీలో ఉంటూ వైసీపీకి మంచి జరగాలని కోరుకున్నారని జనం చెవులు కోరుకున్నారు. 2024 ఎన్నికలకు ముందు తన రాజ్యసభ సభ్యత్వం గడువు ముగియడంతో విశాఖను సేఫ్ జోన్గా భావించి అక్కడ పోటీ చేసి గెలవాలని జీవీఎల్ ఆశపడ్డారు. అప్పట్లో ఢిల్లీ టు విశాఖ మధ్య తిరిగేవారు. విశాఖలో జీవీఎల్ నరసింహారావు క్యాంపు కార్యాలయాన్ని కూడా ప్రారంభించారు. కేంద్ర ప్రభుత్వ పరిశ్రమలు ఉండడంతో వివిధ రాష్ట్రాలకు చెందిన ప్రజలు అక్కడ నివాసం ఉంటున్నారు. మోదీ ప్రభుత్వం పట్ల అనుకూలంగా ఇతర రాష్ట్రాల ప్రజలు ఉండే అవకాశం ఉందని అంచనా వేసిన జీవీఎల్ విశాఖ తనకు కలిసి వస్తుందని భావించారు. గతంలో అనేక సార్లు బీజేపీ అభ్యర్థులు విశాఖలో విజయం సాధించారు. కొద్దిగా కష్టపడితే ఇక్కడ విజయం సాధించవచ్చడం సులువు అవుతుందని కూడా ఆయన భావించారు. పురంధరేశ్వరి రాజమండ్రిలో పోటీ చేసేందుకు ఒప్పుకున్న విశాఖ సీటును మాత్రం టీడీపీకి ఇవ్వడంతో ఆయన ఆశలన్నీ ఉప్పు సముద్రం పాలయ్యాయి. ఇప్పుడు తనకు ఏ పదవి వస్తుందోనని ఆశగా ఎదురు చూస్తున్నారు జీవీఎల్ నరసింహారావు. ఇది మెటా న్యూస్ అప్డేట్. ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. మీరు ఇచ్చే కమెంట్స్తో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీకు అందిస్తాం. అండ్ మీరేం చేయాలో మీకు తెలుసుగా. ఈ వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, మెటా న్యూస్ని సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసేయండి.